వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఏంటంటే అండి, ఒక పక్కన గ్యాసులు లేక రెస్టారెంట్లు కానీ కిచెన్లు కానీ చాలా ఇబ్బంది పడి వస్తుంటే, గ్యాసులు ధర ఎక్కువైపోయి రేట్లు అన్నీ పెరిగిపోయి డిస్పోజల్ ఐటమ్స్ కానీ, ఇది ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి కొంచెం రేట్లు అవి కూడా పెంచేశారు, ఆటోమేటిక్గా రేట్లు పెరిగిపోయినాయి. కిచెన్లు క్లోజ్ చేసుకొని ఒకరోజు చేసి ఒకరోజు చేయకోకుండా కిచెన్లు నడుపుకుంటా ఇలా చేస్తూ ఉంటే మ్యాన్ పవర్లు ఏం చేస్తున్నారో తెలుసా మీకు? స్టాఫ్ ఏం చేస్తున్నారో తెలుసా? ఇంత దరిద్రంగా తయారవుతున్నారంటే అంత దరిద్రంగా తయారవుతున్నారు. స్టాఫ్ ఏం చేస్తున్నారంటే అండి, ఇప్పుడు గ్యాసు కొరతతోటి సేల్స్ తక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత చేస్తుంటే ఏదైనా కానీ మనం ఇంకా ముందుకెళ్ళాలా, ఒకరోజు అటైనా ఇటైనా కానీ మనము ముందుకెళ్ళాలా అనుకొని పాపం వాడు ఆ రెస్టారెంట్ ఓనరు ఎంత ఇబ్బంది పడతాడో తెలుసు అండి, నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను కూడా ఇబ్బంది పడుతున్నానే. తర్వాత నాకు చాలామంది ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక మ్యాటర్ ఏంటంటే, ఈ మ్యాన్ పవర్ చేసే పనికిమాలిన పంచాయతీ ఏంటనంటే, అంటే స్టాఫ్ అనుకోండి, మ్యాన్ పవర్ అనుకోండి, ఈ రెండిట్లో ఏదన్నా అనుకోండి మీరు. వీళ్ళు చేసే పంచాయతీ ఏంటంటే, ఇప్పుడు కిచెన్ క్లోజ్ అవుతుంది కదా, ఇప్పుడు గ్యాస్లో కిచెన్ క్లోజ్ చేస్తున్నాం కదా, వీళ్ళు ఏం చేస్తున్నారని అంటే, అయిపోయి వీని పని అయిపోయింది, ఇక మనము ఇదే మంచి ఛాన్స్ అని చెప్పేసి వేరే వాళ్ళతో ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మాట్లాడుకొని వాళ్ళు కూడా ఎతుకుతున్నారు. చాలామంది మ్యాన్ పవర్ కావాలని చెప్పి ఈ ఫీల్డ్లో చాలా మ్యాన్ పవర్ కొంచెం తక్కువ ఉంటుందండి ఈ ఫీల్డ్లో. సో దానికోసము వేరే కిచెన్ నుంచి వచ్చి అడిగేవాళ్ళు, లేదా వేరే రెస్టారెంట్లో వచ్చి అడిగేవాళ్ళు, మా దగ్గర పని చేస్తావా, నీకు 20 ఇస్తా, నేను 25 ఇస్తా అనే పంచాయతీలు చేసుకుంటా అంటారు. మంచిగా రన్ అవుతుంది అని అంటే హ్యాపీ, లేదంటే గిన వాడు పీక్తాడు. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు. ఈ ఓనర్ ఎవరైతే ఉన్నాడో, ఇక్కడ ఈ చేస్తున్న ఓనర్ ఎవరైతే ఉన్నాడో, పాపం వాడు ఎంతో కష్టపడి డబ్బులు పెడుతుంటే కూడా అది కూడా అర్థం చేసుకోకుండా ఈ పనికిమాల నా కొడుకులు సైలెంట్గా చెప్పబెట్టుకున్న మానేస్తున్నారు. సైలెంట్గా చెప్పబెట్టుకున్న మానేసిన తర్వాత అతని దగ్గర అడ్వాన్స్ తీసుకొని అతని దగ్గర పనికి పోతున్నారు. వీనికి ఏం చెప్తున్నారు, ఇక్కడున్న పర్సన్కి ఏం చెప్తున్నారో తెలుసా? లేదు మేము రాలేము, ఇంక ఇప్పట్లో మా వల్ల కాదు, మేము ఊరెళ్ళిపోయినాము అని అబద్ధాలు చెప్తున్నారు. ఇలా నడుస్తుందండి బయట. మాస్టర్లు కానీ కొంతమంది స్టాఫ్ ఉన్నారు, అందరినీ నేను తప్పుపట్టట్లా, కొంతమంది పనికిమాలిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించే నేను చెప్తున్నాను. ఈ విధంగా బయట అడ్వాన్సులు తీసుకొని వాళ్ళ దగ్గర పనికి పోతున్నారు, చిక్కింది ఛాన్స్ అని చెప్పేసి. కొంతమంది రెస్టారెంట్లు పెట్టుకున్న వాళ్ళు మాత్రం పిచ్చోళ్ళ, వాళ్ళు అడక తినాలా? మిమ్మల్ని నమ్ముకునే కదరా, ఫస్ట్ మొదట్లో డే 1 నుంచి కూడా మిమ్మల్ని నమ్ముకునే కదా ₹1 సంపాదించుకోవాలా, ఆ వచ్చే రూపాయలు నీకు ఒక ₹10 ఇవ్వాలా, నేను ఒక ₹10 తినాలా అనే ఆలోచనతోనే కదా దిగాడు రెస్టారెంట్ కానీ కిచెన్ కానీ. దిగినప్పుడు మరి ఎలా ఉండాలో పని చేయాలి? ఒక ఓనర్కి ఒక నమ్మకంగా పనిచేయాల్సిన అవసరం లేదా? ఉండాలి కదా, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం అనేది ఒకటి ఉంటుంది కదా. మళ్ళీ వానికి ఏమీ ఇబ్బంది లేకోకుండా చూసుకుంటుంటాడు. చాలామంది తెలియదు ఈ విషయం. ఒక రెస్టారెంట్ నడపాలనంటే అతను ఎన్ని ఇబ్బందులు పడాలనంటే, మ్యాన్ పవర్కి అంటే స్టాఫ్కి రూమ్ తీసేయాలా, వాళ్ళకి అకామిడేషను రూమ్ తీసేయాలా, ఇంకా వాడు ఏం తిన్నా ఇంకా దానికి పెట్టాలి. ఇంకా మన ఇప్పుడు ఎంత చేసుకుంటే అంత తిండి పెట్టాల్సిందే, వాడికి అంత తిండి పెట్టాలా. తర్వాత మళ్ళీ వానికి అడ్వాన్స్ కావాలంటే అడ్వాన్స్ దేదో అంటాడు, ఉదర్ దాల్నాయే అంటాడు. దాల్నా అంటే ఈడు అడిగితే పాప పోనీలే మనోడే కదా అని చెప్పి మళ్ళీ డబ్బులు ఇస్తాడు. ఈ డబ్బులు ఇచ్చి అకామిడేషను ఇచ్చి మళ్ళా వాళ్ళు ఇంకా ఎక్కువ అడుగుతారండి. ఒక్కోసారి సందర్భాల్లో ఎక్కువ కూడా అడుగుతుంటారు. అయినా కానీ ఇవన్నీ మెయింటైన్ చేస్తాడు ఒక రెస్టారెంట్ కానీ, అతను మెయింటైన్ చేస్తాడు. స్టాఫ్ కంటే ఒక రూమ్ ఉంటుంది ఎక్కడైనా సరే, ఒక స్టాఫ్ కంటే ఒక రూమ్, లేకపోతే మాట వినరు. సో ఇంత మేనేజ్ చేస్తుంటే కూడా పాపం అతను వాళ్ళకి ఇచ్చే పెద్ద బహుమతి, పెద్ద రివార్డు ఇది అట్లా చేసే పని. ఇప్పుడు నాకు దగ్గరగా ఒక 7-8 కిచెన్లో నుంచి ఫోన్లు వచ్చాయండి రెస్టారెంట్ నుంచే. మ్యాన్ పవర్ వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళందరూ వేరే కాడ అడ్వాన్సులు తీసుకొని చేసుకుంటున్నారు. కష్టకాలంలో నీకు ఆదుకున్నప్పుడు మరి యువతలను కూడా ఆదుకోవాలి కదట్రా. నీకు ఏం కావాలో ఉదర్ డాల్నా అంటే పైసలు ఇచ్చిండుగా, ఉన్నాయో లేవో తెలియదు, అయినా కానీ ఉదర్ దాల్నా దేనా పడతా ఉదర్ అని అంటే, ఫోన్పే మారో అని అంటే కొట్టిండు కదరా డబ్బులు. కొట్టినప్పుడు మరి ఆయన నీ ఇబ్బంది చూసుకున్నప్పుడు మరి ఇతని ఇబ్బంది కూడా చూసుకోవాలి కదరా. ఇప్పుడే కదా మనం గట్టిగా నిలబడాలా.
ఇప్పుడే కదా మనం గట్టిగా నిలబడాలా, టైం వచ్చింది కదా అని చెప్పి జంపా. ఇదా చేసే పద్ధతి? ఇదండి జరుగుతున్న పరిస్థితి బయట అంతా. ప్రతి ఒక్క రెస్టారెంట్లో జరుగుతున్న పరిస్థితి ఇదే. అడ్వాన్సులు తీసుకోవడము, జంప్. పాపం ఇతడు ఏం చేస్తాడండి, గ్యాసులు దొరకట్లేదు, దొరికిన రేట్లు ఎక్కువ. రేట్లు ఎక్కువ పెట్టినప్పుడు ఆ రేట్లు ఎక్కువ పెడితే కూడా కస్టమర్కి ఒక 10 రూపాయలు 15 రూపాయలు ప్లేట్ మీద పెట్టినప్పుడు కూడా కస్టమరు రావట్ల, కొంతమంది కస్టమర్లు రావట్ల. సో ఏది ఏమైనా కానీ తను ₹1 ఉన్నా లేకపోయినా మనోళ్ళే బాగుండాలా, ఈ నెల లేకపోతే ఇంకో నెల అయినా బాగుంటాం కదా అని చెప్పేసి చాలా ఇబ్బందులు పడి పెడుతున్నాడండి. చాలా ఇబ్బందులు పడి పెడుతున్నాడు. అది ఎవరికి తెలియదు అది. అలాంటి ఇబ్బందులు పడి చేసే వ్యక్తికి, మన ఇబ్బందులు లేకుండా చేసే వ్యక్తికి మనం ఇచ్చే అవార్డు ఇదా? ఇది జరుగుతున్న పరిస్థితి బయట. సో ఎనీవే, నేను చెప్పేది ఏంటంటే మ్యాన్ పవర్తో చాలా జాగ్రత్తగా ఉండండి. అడ్వాన్సులు ఇవ్వకండి, ఎవ్వరికి ఇవ్వకండి. అంతే. అడ్వాన్సులు ఇవ్వకుండా ఎవడన్నా వస్తానంటే రండి, లేదని చెప్పేసేయండి డైరెక్ట్గా. అవసరమైతే డైలీ కూలీ ఇస్తా అని చెప్పండి. నెల కాకుండా డైలీ కూలీ ఇస్తా అని చెప్పండి. డైలీ కూలీ ఇస్తాను. ఎంత? 30,000. ఇప్పుడు మనం నెలకు అనుకుంటాం 30,000, 40,000, 50,000 అనుకుంటాం. మినిమం 30,000 పైకే ఉంది. ప్రతి ఒక్క మాస్టర్కి 30,000 పైకే ఉంది. అప్పుడు ఏం చేయాలని అంటే, ఎంత ఇప్పుడు 30,000 అంటే రోజుకి 1,000 రూపాయలు, 45,000 అంటే రోజుకి 1,500 రూపాయలు. డైలీ తీసేసుకో, లేదా వారానికి తీసేసుకో, నాకు ఏ ఇబ్బంది లేదని చెప్పేసి ఈ విధంగా మాట్లాడండి. అంతేగాని వస్తావా, ఎంత అడ్వాన్సా, ఎంత 50,000, సరే తీసుకో, రేపటి నుంచి వచ్చేసి క్యాబేజీ పువ్వు పెట్టిపోతాడు చెవులో వాడు. క్యాబేజీ పువ్వు చెవులో పెట్టిపోతాడు వాడు. మ్యాన్ పవర్ మామూలుగా లేరు బయట. అది కొంతమందికి తెలియదు. చాలా జాగ్రత్త అండి. నేను మళ్ళీ చెప్తున్నా, రెస్టారెంట్ ఫీల్డ్లోకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ మంచి హెచ్చరిక లాంటిది ఇది. ఎవ్వరికి నమ్మి ₹1 వేయకండి. వాళ్ళు చెప్పే మాటలు అలానే ఉంటాయి. ఎందుకంటే మనకి ఇంకా వేరే సోర్స్ లేదు కదా అని చెప్పి మనం వాడినే నమ్ముతాం. వాడు కూడా ఏంటంటే ఇదే చిక్కిన ఛాన్స్ అని చెప్పి వాడు కూడా నూకడానికి ట్రై చేస్తాడు. తర్వాత నీ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెడతాడు, ఫోన్ ఎత్తుకోకుండా బ్లాక్ లిస్ట్లో పెడతాడు. మళ్ళీ డబ్బులు అవి ఎట్లయినా తెచ్చుకుంటాం అనుకోండి, తెచ్చుకుంటామో పోతాయి తర్వాత విషయం. కానీ నేననేది ఏంటంటే, ఒకసారి నీ చెయ్యి జారిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ దాని ఎంట పడ్డం ఏంటి? అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటారు కదా. చెయ్యి జారేటప్పుడు చూసుకోవాలి నీ చేతిలో ఎంత పోతుంది డబ్బులు, ఏమేం మాటలు జారుతున్నాయి అని చూసుకోవాలి. నువ్వు చూసుకొని అప్పుడే నువ్వు ఇట్లా ఆపేసి ఉంటే జారేది కాదు, నీ చేతుల్లోనే ఉంటుంది, ఇంకా జారేది కాదు అది. సో ఏదైనా కానీ, ఒక మాట అయినా ఒక డబ్బు అయినా మనం జారేక ముందే తెలుసుకోవాలండి. ఏదైనా కూడా జారేసిన తర్వాత మన చేతుల్లో లేదు, జారిపోయిన తర్వాత మన చేతుల్లో ఏమీ లేదు, ఉత్తి ఖాళీ చేయి తప్ప. డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బు కాపాడుకోండి. రెస్టారెంట్ ఫీల్డ్లో డబ్బుతోనే దిగుతారు. ఎవరైనా సరే డబ్బుతోనే దిగాల, డబ్బు లేకపోకుండా దిగకండి. ఇంకొకటి ఏంటంటే, మ్యాన్ పవర్కి డబ్బు అడ్వాన్సులు ఎక్కడ ఇవ్వకండి. వాళ్ళు అడుగుతారు, లక్షలు అడుగుతారు, ఇవ్వకండి. డబ్బులు ఇవ్వకోకుండా, లక్షలు అడ్వాన్సులు ఇవ్వకోకుండా డైలీ పని చేసుకోమని చెప్పండి, ఇవ్వండి. ఇది పాయింట్.